కౌడిపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టోరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన కాంగ్రెస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఏర్పడి మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రారంభమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభల ద్వారా 6 గ్యారంటీ పథకాల అభ్యర్థన స్వీకరించడం జరుగుతుందన్నారు. 6వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సంబంధిత పత్రాలు అందజేసి ప్రజాపాలన గ్రామ సభలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాషా, నాయకులు సత్యగౌడ్, సంజీవరావు, గొల్ల మల్లేష్, రాములు, బాలలింగం, సురేష్, గొల్ల బండప్ప, యేసు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశం కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. స్వాతంత్రం రావడంలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర. ఆనాడు మొట్టమొదటి ప్రధాని అయితే జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావడం, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి ఎంతో సేవలు అందించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎంతో పరిణితి చెంది ప్రతి రాష్ట్రాన, ప్రతి మూలాన, ప్రతి గ్రామాన, ప్రతి తాండాన, ప్రతి వార్డులో, ప్రతి బూతులో కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు రెపరెపలాడుతుంది. ఈ సందర్భంగా మా కౌడిపల్లి మండల్ హెడ్ క్వార్టర్, నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మేము పార్టీ జెండా ఎగురవేసుకోవడం జరుగుతుంది. ఈరోజు షార్ట్ నోటీస్లో మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇదివరకే నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రానుందని చెప్పి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ అండదండలు ఉంటాయని చెప్తూ, మా క్యాడర్ అండదండలు ఉంటాయని చెప్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు దిశగా పయనిస్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజే ప్రతి విలేజ్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మహిళలకైతే పెన్షన్లు అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, మహాలక్ష్మి పథకము, అదేవిధంగా గ్యాస్కి సబ్సిడీ, అదేవిధంగా రైతు భరోసా, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో తొందరగానే రైతు రుణమాఫీ కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉంది, కంకణబద్దులై ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ప్రతి పేదవాడి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇల్లు కూడా ఇచ్చే క్రమంలో ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం పడుతుంది. ఈ సందర్భంగా ప్రజానీకానికి మేము తెలియజేస్తుంది ఏంటంటే, మన కౌడిపల్లి మండలంలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ అప్లికేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో 6 తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. అందరూ కూడా ఈ అప్లికేషన్లు ఇచ్చేసుకొని మీకు కావాల్సిన పథకాలన్నింటినీ కూడా ఈ యొక్క ఫామ్లో మీరు టిక్కు పెట్టినట్టయితే ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర నాయకులందరూ కూడా వీటిని పరిశీలించి తప్పకుండా మీ అందరికి కూడా సముచిత న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.